ఓకే, వెల్కమ్ బ్యాక్ టు వందే మాతరం న్యూస్ ఛానల్ చిలకలూరిపేట. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన కళామంది సెంటర్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులు చాలా బాగా దర్శించుకుంటున్నారు. అలాగే ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు ఎలాగా ఉన్నాయో, ఎలాగ ఏర్పాటు చేశారో దాని గురించి మన ఆలయ ఈవో గారు ఉన్నారు, వారిని తెలుసు. ఈరోజు మన భక్తుల కోసం ఏమేమి ఏర్పాటు చేశారో అది కొంచెం చెప్పండి సార్. ఈరోజు వైష్ణవాలయంలో అత్యంత ముఖ్యమైన పర్వదినం ముక్కోటి ఏకాదశి అండి. ఈ ముక్కోటి ఏకాదశికి చిలకలూరిపేట గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఉత్తర ద్వారం నుంచి దర్శనం ఏర్పాటు చేసి ఉన్నాము. భక్తులు వేకువజామున 3 గంటల దగ్గర నుంచి కూడా దాదాపుగా కిలోమీటర్ నుంచి క్యూ లైన్లో ఉన్నారు. ఆ 3 గంటల టైంలో వాళ్ళకి అనుకూలంగా సౌకర్యార్థం వాళ్ళకి బారు టెంట్ షామాన్ వేయించామండి. అలాగే బారికేడ్స్ పెట్టి క్యూ లైన్ ఏర్పాటు చేయించాము. అలాగే వాళ్ళకి 3 గంటల టైంలో చీకటిగా ఉంటుంది కాబట్టి ఫ్లడ్ లైట్లు పెట్టేసి భక్తులకి సౌకర్యవంతంగా ఉండేలాగా ఏర్పాటు చేశాము. అలాగే ఇక్కడ తీర్థప్రసాదాలు ఏర్పాటు చేశాము దర్శనం అయిపోయిన వెంటనే. ఈ సంవత్సరము ప్రత్యేకంగా అంతరాలయంకి కూడా భక్తుల్ని దర్శనం కోసం పంపించామండి. ఎప్పుడు ప్రతి సంవత్సరం స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకొని మా అంతరాలయం ముందు నుంచి వెళుతూ మూల విరాట్ని నమస్కారం చేసుకుని వెళ్ళేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఏంటంటే మూల విరాట్ని దర్శనం చేసుకోవడానికి భక్తులకి అంతరాలయ దర్శనం కూడా కల్పించాము. చాలామంది భక్తులు దానికి సంతోషించారు. అలాగే భక్తులకి దాతల సహకారంతో ఉచిత ప్రసాదాలు కూడా ఏర్పాటు చేస్తున్నామండి. ఇప్పటికీ విఐపీలు, జడ్జి గారు అటువంటి ప్రముఖులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మీరు చూస్తున్నారు క్యూలో ఇంకా కూడా బారులు తీరు ఉన్నారు జనము. వాళ్ళ కోసము వాలంటీర్ సర్వీస్ తీసుకున్నాము. కొంతమంది భక్తులు స్వచ్ఛందంగా వచ్చి సర్వీస్ చేస్తున్నారు. ఇన్ని ఏర్పాట్లు చేయడానికి మాకు సహకరించినటువంటి చైర్మన్ గారికి, ధర్మకర్తల మండలి వారికి, మా ప్రధాన అర్చక స్వామి వారికి, మా స్టాఫ్కి, సిబ్బందికి అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. ప్రశాంతంగా జరుగుతుంది ఇక్కడ దర్శనం కూడా. భక్తులు ఇంకా సమన్వయం పాటించి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నాం. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఏర్పాట్లు మన ఈవో గారు అశోక్ కుమార్ గారి నాయకత్వంలో చాలా బాగా జరిగినాయి. అలాగే భక్తులు కూడా ఉదయం నుంచి బారులు తీరి ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్ లేకుండా మంచి క్యూ లైన్లు పాటిస్తూ వస్తున్నందుకు ముందుగా వాళ్ళందరికీ అభినందన. గోవింద గోవింద. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఏర్పాట్లు బాగా చేశారు. ఉదయం 3 దగ్గర నుంచే భక్తులు బారులు తీరి ఉన్నారు ఈ నరసింహస్వామి ఆలయంలో. ఈరోజు ముక్కోటి ఏకాదశి విష్ణుమూర్తిని దర్శించుకోవటానికి భక్తులందరూ, దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. అలాగే ఇవాళ నరసింహస్వామిని దర్శించుకోవటానికి భక్తులందరూ ఆలయానికి వచ్చేస్తారు.
నేను పట్టుకుంటా, మీరే పట్టుకుంటా. పట్టుకో, అది మొదలు పెట్టచ్చా? నేనేనా? దాన్ని నేనే, పంతులు గారు రండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సత్యజ్ఞాన సుఖస్వరూపమమలం క్షీరాబ్ది మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం చక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రానమర్కచ్చవిం చిత్రీభూత ఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజే యోగభట్ట సమాసీనం ధ్యానం జస్తకరత్వజం శంఖచక్రధరం దేవం యోగానందముపాస్మహే. ఓం. భక్తు మహాశయులందరికీ కూడాను ముక్కోటి పర్వదిన శుభాకాంక్షలండి. మన చిలకలూరిపేట పట్టణం, పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం కొమరవల్లిపాడులో వేయించేస్తున్నటువంటి శ్రీ భూ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దేవస్థానం నందు ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా స్వామివారికి ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఉత్తరద్వార దర్శనం యొక్క విశేషం ఏమిటయ్యా అంటే, ఈ ముక్కోటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడాను శ్రీమన్నారాయణుని వారు నిద్రలేచేసరికల్లాను ఆయన యొక్క దర్శనార్థం భూలోకానికి వస్తారు. అటువంటి శ్రీమన్నారాయణ యొక్క దర్శనానికి వచ్చినటువంటి ముక్కోటి దేవతలతో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని ఉత్తరద్వార దర్శనం ద్వారా కనుక భక్తులు ఎవరైతే దర్శనం చేసుకుంటారో అటువంటి భక్తులకి వారు చేసినటువంటి తెలిసి కానీ తెలియక చేసినటువంటి కర్మభూయిష్టంగా ఉండేటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను పటాపంచలైపోయి వారంతా కూడాను శాశ్వతమైనటువంటి శ్రీవైకుంఠానికి చేరుకుంటారు అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. అట్లానే ఈ చిలకలూరిపేట పట్టణం కొమరవల్లిపాడులో ఉన్నటువంటి శ్రీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానం చాలా విశేషమైనటువంటి దేవాలయము. ఏమిటయ్యా ఈ విశేషము అంటే, భాగవత సప్తమ స్కందంలో చెప్పబడినటువంటి మొట్టమొదటి ధ్యాన శ్లోకం కనుక చదువుకుంటే ఆ ధ్యాన శ్లోకం యొక్క తాత్పర్యమే ఈ గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారు. అది ఏమిటయ్యా అంటే, స్వామివారు సత్యము జ్ఞానము అనేటువంటి రెండు నేత్రాలతోటి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు. ఈశ్వరుడు యొక్క మనోనేత్రం త్రినేత్రం ఎలా అయితే ఉందో అలానే ఇక్కడ నరసింహస్వామి వారికి కూడాను మనోనేత్రంతో భక్తుల యొక్క అహంకార రాగద్వేషాలన్నింటినీ కూడాను దహింపజేస్తూ వారిని సన్మార్గంలో నడుస్తూ వారి యొక్క భక్తిని పెంపొందించే విధంగా స్వామివారు అనుగ్రహిస్తుంటారు. అలానే ఎక్కడైనా సరే శ్రీ మహావిష్ణువు పాంచజన్యాన్ని సుదర్శన చక్రాన్ని పట్టుకొని ఉంటారు ఆయుధాలుగా. కానీ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు విశేషం ఏమిటయ్యా అంటే, శివకేశవులకి అభేదంగా చక్ర పినాక హస్తాల్ని ధరించుంటారు. ఈశ్వరుడి యొక్క దివ్యాయుధమైనటువంటి పినాక హస్తాన్ని, శ్రీ మహావిష్ణు యొక్క దివ్యాయుధమైనటువంటి సుదర్శన చక్రాన్ని పట్టుకొని స్వామివారి ఇక్కడ భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. అలానే అత్యంత విశేషం ఏమిటయ్యా అంటే, యోగాసనంలో ఉన్నటువంటి స్వామివారు ఎవరైనా సరే ఒళ్ళో అమ్మవారు ఉండరు. కానీ ఇక్కడ స్వామివారు యోగాసనంలో కూర్చొని ఉంటారు. ఒళ్ళో లక్ష్మీ అమ్మవారు ఆసీనం అయి ఉంటారు. అటువంటి స్వామివారు ఈ భూప్రపంచంలోనే ఎక్కడా లేరు. అత్యంత విశేషమైనటువంటి స్వామివారు ఇక్కడ గర్భాలయంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామివారు. అటువంటి స్వామివారు ఈ వైకుంఠ ఏకాదశి నాడు వజ్రకౌశలంలో భక్తులకి అత్యంత వైభవోపేతంగా దర్శనాన్ని ఇస్తూ భక్తుల యొక్క అనుగ్రహాన్ని స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు భక్తులందరికీ కూడా. అయితే ఈ స్వామివారు ఇక్కడ ఈ విధంగా ఈ ఆలయం నిర్మాణం జరగడానికి గల విశేషం ఏమిటయ్యా అంటే, పూర్వము ఈ చిలకలూరిపేట పట్టణం చుట్టూతా ఉండేటువంటి వాగు ఓగేరు వాగు అనేటువంటి వాగు ఉంది. ఈ వాగు ఇక్కడికి దగ్గరలో ఉన్నటువంటి చేజర్లు అనేటువంటి గ్రామంలో అక్కడ చక్రవర్తి యొక్క హృదయం నుంచి ఉద్భవించినటువంటి శివలింగాకృతిలో ఉండేటువంటి శివలింగానికి అభిషేకం చేయగా ఆ సోమసూత్రం నుంచి ఉత్పన్నమైనటువంటిదే ఈ ఓగేరు వాగు. దాన్ని పూర్వము ఓంకార నది అని పిలిచేవారు. కానీ కాలక్రమేణా అది ఇప్పుడు ఓగేరు వాగుగా పిలుచుకుంటూ ఉన్నారు. అటువంటి ఓగేరు వాగుని సుఖమహర్షి తన ఆశ్రమంగా ఏర్పాటు చేసుకొని ఆ ఓంకార నదీ తీర ప్రాంతంలో సుఖమహర్షి పరమేశ్వరుడు కోసం తపస్సు చేయగా ఆ పరమేశ్వరుడు ఆకాశవాణి రూపంలో చెప్పసాగారు. ఏమనయ్యా అంటే, స్వర్ణముఖి నదీ తీరంలో కనుక నీవు తపస్సు చేస్తే నేను మోక్షానికి అనుగ్రహిస్తాను అని పరమేశ్వరుడు చెప్పగా అందుకు గాను ఆ సుఖమహర్షి స్వర్ణముఖి నదీ తీరం అయినటువంటి శ్రీకాళహస్తి తిరుచానూరు మధ్యలో స్వామివారు అక్కడ తపస్సు చేసి ఆ శివైక్యం చెందారు అని చెప్పి మనకి శాస్త్రవచనాలు పురాణాలు చెప్తున్నాయి. అయితే ఆ పరమేశ్వరుడిని స్వామి అడిగాడు, నేను ఈ ప్రాంతంలో నేను తపస్సు చేశాను కదా, నాకు మరి ఆ తపస్సు చేసినందుకు ఫలితం ఏమి దక్కదా అని చెప్పి అడగ్గా అందుకు గాను ఆ పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు. కలియుగంలో అర్చామూర్తిగాను శివకేశవులకి అభేదంగాను ఈ ప్రాంతంలో నేను ఉద్భవించి భక్తుల్ని అనుగ్రహిస్తాను అని చెప్పి స్వామివారు అలా చెప్పారు. అందుకోసం గాను ఈ ఆలయాన్ని
400 సంవత్సరాల క్రితం ఈ ఊరి జమీందారు వారికి స్వప్నంలో కనిపించి ఈ పక్కనే ఉన్నటువంటి పస్మర్ అనేటువంటి గ్రామంలో మహమ్మదీని యొక్క కాకర పొదలో ఇంటి కాకర పొదలో ఉన్నట్టుగా స్వామివారు స్వప్నంలో కనిపించి చెప్పేసరికల్లాను అందుకు గాను ఆ జమీందారు వారు తన పరివారంతో ఆ ప్రాంతానికి వెళ్ళి వెతకగా అక్కడ స్వామివారు దొరికారు. బండి మీద ఎక్కించుకొని ఈ ప్రాంతానికి వచ్చేసరికల్లాను స్వామివారు బండి ఆగిపోయింది. అందుకు గాను స్వామివారు ఎలా చేయాలా, ఇక్కడ స్వామివారిని ఎలా తరలించాలా అని జమీందారు వారు ఆలోచిస్తూ ఉండగా అలా ఆలోచిస్తూ విశ్రమిస్తూ నిద్రలోకి జారుకునేసరికల్లాను తిరిగి మరీ స్వామివారే కనిపించి ఇక్కడే ప్రతిష్ఠ చేయాలి అని చెప్పగానే అందుకు గాను ఈ ఊరి జమీందారు వారైనటువంటి రాజామానూరు వారు వంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మాణం చేసి స్వామివారికి అన్ని భోగాలు అన్ని కైంకర్యాలు జరిగే విధంగా ధాతృత్వంతో పొలాలు కొన్ని మాన్యాలు ఇచ్చి ఈ ఆలయాన్ని పోషణ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత కాలక్రమేణా ఈ ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆధీనంలో ఈ ఆలయం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉంది. అలా ఈ స్వామివారి యొక్క ఆలయం చాలా విశేషమైనది. ఈ ఆలయం ఇప్పటికి 4 శతాబ్దాల నుండి 5వ శతాబ్దంలోకి అడుగుపెట్టింది. 400 సంవత్సరాలుగా ఈ ఆలయం విరాజిల్లుతూ ఉంది. అలానే ఈ ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ చుట్టుపక్కల ప్రాంత భక్తులందరికీ కూడాను ఒక విశ్వాసం ఉంది. అది ఏమిటయ్యా అంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారిని ముక్కోటి ఏకాదశి పర్వదినం నాడు అలాగే పెద్దరేవం తిరునాళ్ళ నాడు కనుక స్వామివారిని దర్శనం చేస్తే ఆ సంవత్సర కాలం అంతా కూడాను వాళ్ళకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని చెప్పి అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ భక్తులందరూ కూడాను విశ్వాసం చెందుతారు. కాబట్టి ఈ రోజున ముక్కోటి ఏకాదశిని పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులందరూ కూడాను ఎంతో భక్తి శ్రద్ధలతోటి నారసింహ పాహిమాం నారసింహ రక్షమాం అనేటువంటి నామాన్ని జపిస్తూ ఆ స్వామివారి యొక్క దివ్యానుగ్రహం కొరకు తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామివారి యొక్క ఉత్తరద్వార దర్శనంలో వేంచేసినటువంటి స్వామివారిని దర్శనం చేసుకొని భక్తులందరూ కూడా స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని స్వామివారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలని పొందుతున్నారు. హరి ఓం తత్సత్. చాలా